23 కుర్రవాడు మురళీ నాయక్ దేశం కోసం సినిమాలు చేయాల. నీ పిచ్చి ఏంటో చెప్పవే, అంటే అదే నీ గోల్ ఏంటి అని. నా గోల్ ఏముంది నాన్న, ఆంధ్రదేశంలోనే నా కొడుకు పెద్ద డైరెక్టర్ అవ్వాలి. సూపరే. సినిమాలు చండింగ్ చెప్పలా, భారత్ మాతాకి చేయి చెప్పాడు. పెద్ద హీరోనే పోదామనే. అరే పాపం నీకు సినిమా సంగతి తెలీదు. అసలు ఇక్కడ చాలా కాలం నుంచి ఎప్పుడైతే భారత్ మాతని ప్రేమిస్తారో వాళ్ళు నిజమైన దేశ పౌరులు. We will fight. ఎందరో వీర జవాన్లు తమ ప్రాణాల్ని ధారపోసి తెచ్చిపెట్టిన స్వాతంత్రం సారిది, దాన్ని కాపాడుకోవాలి. సినిమాలు రావచ్చు, సినిమాలు పోవచ్చు. మొన్న టీవీ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. మరి సార్ 80s లో రాజశేఖర్ అంకుశం సార్, 90s లో శ్రీహరి పోలీస్ సార్, నేనే చెప్పాను సార్. ఎలా ఉంది సార్? చాలా బాగుంది కోటి, కానీ పోలీస్ డ్రెస్ అయ్యింటే ఇంకా బాగుంది. సెలబ్రిటీస్ ఎవరు మాట్లాడలేదు, హీరోలు ఎవరు మాట్లాడలేదు, బాలీవుడ్ హీరోస్ ఎవరు మాట్లాడలేదు. అంటే కోసం ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం, ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ మీద ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు లక్షల మంది బతుకుతున్నారు. గవర్నమెంట్లు వస్తున్నాయి పోతున్నాయి అన్నీ చేస్తున్నారు, కానీ ఇది మాత్రం చేయట్లేదు. మన దగ్గర నుంచి మాత్రం 50% 60% ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ మాత్రం తీసుకుని జేబులో వేసుకుంటున్నారు. వాళ్ళెవరు కూడా దేశాన్ని నడిపే వ్యక్తులు కాదు. దే ఆర్ మేర్ ఎంటర్టైనర్స్, దే ఆర్ గుడ్ పెర్ఫార్మర్స్. అంతకు మించి సెలబ్రిటీస్ గురించి దేశభక్తిని ఆశించకండి. దేశభక్తి ఇక్కడ ఉంది. ఒక మురళీ నాయక్ లాంటి వాడు, 23 ఏళ్ల కుర్రవాడు, పోతే సైనికుడిగా పోవాలి, దేశాన్ని కాపాడుతూ పోవాలి. అలా తెలుగోడి ధైర్యాన్ని ప్రపంచమే చూస్తోంది. మీరు నిరూపించండి. ఏది నేర్చుకున్నా, ఏది చదివినా అంతర్జాతీయ రాజకీయాలు తెలుసుకోండి. ప్రజలకు ఉపయోగపడే రాజకీయమే అన్నిటికంటే గొప్పది. మురళికి మనం ఏం చెప్పగలం, తల్లిదండ్రులకి ఏం చెప్పగలం? ఒకటి, దేశం కోసం ప్రాణాలు ఒడ్డేసి వెళ్ళిపోయిన మురళీ నాయక్ ఆత్మకి శాంతి కలగాలని